ఇక నుంచి ఈ దందాలకి దూరంగా ఉండాలనుకుంటున్నానన్నా. మిథునకి మాటిచ్చాను. రౌడీయిజం మానేస్తానని మిథునకి మాటిచ్చానని దేవ పురుషోత్తంతో చెప్పడంతో ఇక పురుషోత్తం భార్య అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు దేవా నువ్వు? ఎమ్మెల్యే కావాలన్నది మీ అన్న కల. ఇంకొక నెల రోజుల్లో ఆ కల నెరవేరబోతుందనుకున్న సమయంలో ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతానంటావేంటి అని అంటూ ఉంటుంది. ఇక అక్కడే ఉండి వింటున్న రుద్ర అయితే కోపంతో నేరుగా వచ్చి దేవాతో ఇలా అంటూ ఉంటాడు. రేయ్, ఇన్ని రోజులు నువ్వు మా దగ్గర చేతులు కట్టుకుని ఒక పనివాడిలాగా మేము చెప్పిన పనులన్నీ చేశావు. ఇక మీదట కూడా అలాగే చెయ్యాలి. నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్లిపోవడానికి కుదరదు, అర్థమైందా అంటూ దేవా షర్ట్ కాలర్ పట్టుకుంటాడు. ఇక దేవా కూడా కోపంగా ఇక రుద్ర కాలర్ పట్టుకుంటాడు. రుద్ర అయితే రేయ్, నా కింద పనిచేసే పనివాడివి నా షర్ట్ కాలరే పట్టుకుంటావా, నిన్ను చంపేస్తాను రా అని గట్టిగా ఇద్దరు ఒకరి షర్ట్ కాలర్ ఒకరు పట్టుకుని లాక్కుంటూ ఉంటారు. ఇక ఇదంతా చూస్తున్న పురుషోత్తం అయితే ఇంక వాళ్ళిద్దరిని విడదీసి పురుషోత్తము రుద్రని గమ్మునే ఉండమని చెప్తూ ఉంటాడు. ఇక దేవ రుద్ర వైపు చూస్తూ, నువ్వు పురుషోత్తం అన్న కొడుకు కాబట్టి బతికిపోయావు, లేదంటే ఏం చేసుండేవాడినా నాకే తెలీదు. పురుషోత్తం అన్న ముఖం చూసి వదిలేస్తున్నాను అని అంటూ ఇక పురుషోత్తం వైపు చూస్తూ, నన్ను క్షమించన్నా, నేను ఇక మీదట ఈ దందాలకి దూరంగా ఉండాలనుకుంటున్నాను, నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. దేవ అక్కడి నుంచి ఇంటికే బయలుదేరతాడు. ఇక దేవ రోడ్లో వస్తూ ఉంటే రుద్ర రౌడీలను పంపించి దేవాని చంపమని చెప్తాడు. ఇక వాళ్ళు దేవాకు అడ్డుగా తగిలి దేవాని తిడుతూ ఉంటారు. పురుషోత్తం అన్నకే ఎదురు చెప్తావా, రుద్రబాబుకి ఎదురు చెప్తావా, నువ్వు ఎంత ధైర్యం రా నీకు, నిన్ను చంపేస్తామని చెప్పి అంటూ ఉంటారు. ఇక దేవా అయితే రేయ్, నోరు మూసుకొని వెళ్ళండిరా అని అంటూ ఉంటే కూడా వాళ్ళు వినకుండా కావాలని దేవాని రెచ్చగొడుతూ మిథుని గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మిథుని కోసం నువ్వు పురుషోత్తమన్ననే వదిలేస్తావా, పురుషోత్తమన్నతోనే విరోధం పెట్టుకుంటావా, అది క్యారెక్టర్ లేంది. నువ్వు బలవంతంగా తాలి కడితే నీ వెనకాలే వచ్చేసింది, ఇప్పుడు నేనెళ్ళి బలవంతంగా తాలి కట్టినా కూడా నా వెనకాలే వచ్చేస్తుంది రాది అని అనడంతో ఇక దేవాకి చాలా కోపం వచ్చేస్తుంది. నా భార్య గురించి తప్పుగా మాట్లాడావంటే చంపేస్తాను అని వాళ్ళని కొట్టేస్తూ ఉంటాడు. అలా రోడ్డులో వాళ్ళని చితక బాధేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే కాంతము తన భర్త బజారుకి వెళ్లి సరుకులు తీసుకుని వస్తూ ఆ దృశ్యాన్ని చూసి అక్కడేమో ఆ మిథున దేవా కోసం పూజ చేయాలని ఎదురు చూస్తూ ఉంటే వీడేమో ఇక్కడ రౌడీలతో గొడవ పడుతున్నాడని శ్రీరంగం అంటాడు. ఇక కాంతం అయితే దేవా మారిపోయాడని ఆ మిథున తెగ ఫోజులు కొట్టి మాట్లాడింది. ఇప్పుడు దేవా గొడవ పడుతున్న దాన్ని వీడియో తీయండి, ఆ మిథునికి పంపిస్తానని కాంతం చెప్పడంతో ఇక శ్రీరంగం అయితే గొడవ పడుతున్న దృశ్యాన్ని వీడియో తీస్తాడు. ఇక వెంటనే కాంతం ఆ వీడియోని మిథునికి పంపించి ఫోన్ చేస్తుంది. ఒక వీడియో పంపించాను చూడు అని చెప్పి అంటుంది. ఏం వీడియో, నాకెందుకు పంపించావని మిథున్ అడుగుతూ ఉంటే దేవా గురించి తెగ మాట్లాడావు కదా, ఆ దేవా సచ్చినా మారడు, కావాలంటే వీడియో చూడని చెప్పి కాంతం అంటుంది. దేవా రౌడీలతో గొడవ పడుతున్న వీడియో చూసి మిథున చాలా బాధపడుతుంది. మరొక పక్క పురుషోత్తం రుద్రని చంప మీద కొట్టి తిడుతూ ఉంటాడు. నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా దేవాని చంపమని మనుషుల్ని ఎందుకు పంపించావు, నాకేమైనా పిచ్చ దేవాని నెత్తిన పెట్టుకోవడానికి, వాడి చేతిలో 5 బస్తీలున్నాయి, నా స్థాయి తగ్గించుకుని వాడితో ఎందుకు అలా ఉంటున్నానో నీకు ఇంకా అర్థం కాలేదా అని చెప్పి తిడుతూ ఉంటాడు. దేవ రౌడీలతో గొడవ పడుతున్న వీడియో చూసిన తర్వాత మిథున చాలా బాధపడుతూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అంతలో దేవ ఇంటికి వచ్చి మిథునను చూసి పూజకి టైం అవుతుంది కదా, రా మిథున పూజ చేస్తామని పిలుస్తాడు. మిథున కోపంగా అవసరం లేదు, ఏ పని చేయడానికైనా ఒక టైం అంటూ ఉంటుంది, నువ్వు నిజంగా మారిపోయావని నమ్మి పీటల మీద నుంచి వచ్చేశాను, రెండవసారి నా తల్లిదండ్రులని బాధపడేలా చేశాను, నువ్వు మారవని నాకు అర్థమైపోయింది, ఇప్పుడు నేను నా తల్లిదండ్రుల ముందు ఎలా తలెత్తుకుని నిలబడాలి, మామయ్య గారికి మాటిచ్చాను, ముందటి దేవాలాగా మార్చి చూపిస్తానని అన్నాను, దేవాన్ని మార్చి చూపిస్తానని నాకిచ్చిన మాట ఏమైందని మామయ్య గారు అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి, రెండవసారి కూడా దేవా చేతిలో మోసపోయావేంటి అని నా తల్లిదండ్రులు అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి, నువ్విక మారవు దేవా అని తిడుతూ ఉంటుంది. ఇక దేవా అయితే నేను చెప్పేది విను మిథున, పురుషోత్తమన్న పిలిచేటప్పటికి వెళ్ళాను, కానీ నేను రౌడీయిజం చేయడానికి వెళ్ళలేదు, నేను ఇక రౌడీయిజం మానేస్తున్నానని చెప్పడానికే వెళ్ళాను మిథున, కానీ పురుషోత్తమన్న కొడుకు రుద్ర నా మీదకి రౌడీలను పంపించాడు, ఆ రౌడీ వెధవులు నీ గురించి తప్పుగా మాట్లాడారు, అందుకే నేను వాళ్ళని కొట్టాను, నేను నీకిచ్చిన మాటని తప్పను మిథున, నేను రౌడీయిజాన్ని మానేస్తానని నీకోసమే బ్రతుకుతానని మరొకసారి నీకు వట్టేసి చెప్తున్నాను, నీ వాళ్ల ముందు తల దించుకునే పరిస్థితి ఎప్పటికీ నీకు రానివ్వనని దేవా మాటిస్తాడు. దేవా నిజంగా మారాడని నమ్మిన మిథున దేవాన్ని తీసుకుని సత్యమూర్తి ఇంటి లోపలికి వెళ్తుంది. ఇక వాళ్ళిద్దరిని చూడగానే కాంతం అయితే ఇలా అంటూ ఉంటుంది, మామయ్య గారు మిమ్మల్ని ఇంట్లోకి రావద్దని చెప్పారు కదా,
అయినా ఇంట్లోకి వచ్చారంటే మామయ్య మాట అంటే మీకు లెక్కలేదా అని అడుగుతూ ఉంటుంది. ఇక మిథున్ అయితే సత్యమూర్తి వైపు చూస్తూ, దేవా నిజంగానే మారిపోయాడు మామయ్య. దేవా మారడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది కదా, ఆ విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చానని మిథున చెప్తూ ఉంటుంది. కానీ సత్యమూర్తి మాత్రం కోపంగా, నాకు ఏ కొడుకు లేదు, వాడు మారితే ఎంత మారకపోతే ఎంత, నా చిన్న కొడుకు చనిపోయాడు, నేను ఈ జన్మలో వాడిని నమ్మను, నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు నేను వాడిని నమ్మను అని కోపంగా అంటూ, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నా కళ్ళ ముందు ఉండొద్దని గట్టిగా అరుస్తూ ఉంటాడు.